మార్నింగ్ నిద్ర లేవగానే వాడు బుక్ పట్టుకొని కూర్చుంటాడు, ఒక తూగుతుంటాడు చదువుతుంటాడు. వాడికి ఏం బుర్రకెక్కుతుందండి? అసలు బేసిక్ థింగ్ నేర్పించాలండి పిల్లలకి. చదువురా బాబు ఎలా చదువుతాడండి వాడు? ఫిజికల్ గా అన్హెల్తీ లైఫ్ స్టైల్లో ఉంటే మీరు ఎంత చదివినా ఎంత డబ్బు పెట్టినా కూడా అది వెనక్కి రాదు. రీసెంట్ గా ఎన్ని చావులండి, 50 years 55 60 years కి చచ్చిపోతున్నారు జనాలు. ఐఎమ్ సారీ టు సే దట్. ఈ మానసిక ఒత్తిడి తట్టుకోలేక చనిపోయిన వాళ్ళని అదేనండి చెప్తున్నాను. పాపం కొంతమంది కాజు బాదము కిస్మిస్ ఏవేమో తినమంటారు, కొంతమంది పాపం డబ్బులు ఉంటాయి, కొంతమంది డబ్బులు ఉండవు. అవునా కదా? దీనికి వీళ్ళు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి? ఎందుకంటే వీళ్ళకి 100 meters ఉంటుంది, 5 kilometers ఉంటుంది, అలాగే లాంగ్ జంప్ ఉంటుంది. ఎవరు తాగుతున్నారు బటర్ మిల్క్? అవునా కదా? పెరగన్నం తింటున్నారు. పెరగన్నం 2 డేంజర్ అప్ప. హలో, వెల్కమ్ టు మైండ్ మ్యాటర్స్. ఈ రోజు మీ ముందుకి ఒక యోగా థెరపిస్ట్ ని తీసుకొచ్చాను. ఒక ఎడ్యుకేషన్ ప్లాట్ఫామ్ పై యోగా ఏంటి అనుకుంటున్నారా? సో చివరి వరకు వీడియో చూడండి, ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. నేను తీసుకొచ్చిన పర్సన్ పేరు వచ్చేసి ప్రసన్న లక్ష్మి గారు. ఆవిడ ఎంఎస్సి యోగా థెరపిస్ట్. మేడం నమస్తే. నమస్తే కీర్తి గారు, ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్ అండి. ఒక యోగా థెరపిస్ట్ వచ్చినందుకు ఫస్ట్ నాకు హ్యాపీగా ఉంది మేడం. థాంక్యూ అండి, థాంక్స్ ఎ లాట్. మెయిన్ రీజన్ ఏంటంటే మేడం, మిమ్మల్ని ఇక్కడ తీసుకురావడానికి పోటీ పరీక్షల కాన్సెప్ట్ అనేది చాలా లాంగ్ పీరియడ్ అండి. అంటే గవర్నమెంట్స్ ఎప్పుడు ఎగ్జామ్స్ పెడతాయో తెలియదు, పెట్టిన ఎగ్జామ్స్ రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయో తెలియదు. మెయిన్గా వీళ్ళు చదివే ప్రాసెస్లో చాలా డిప్రెషన్కి లోన్ అవుతూ ఉంటారు. ఎందుకంటే పోటీ పరీక్షల్లో సక్సెస్ రేట్ అనేది జస్ట్ 1%. 1000 ఉద్యోగాలు ఉంటే దాదాపు ఒక 10 లక్షల మంది అప్లై చేస్తున్నారు. సో ఈ కాన్సెప్ట్ ఏంటంటే వాళ్ళకి తెలియకుండానే మానసిక ఒత్తిడి అనేది కలుగుతుంది వాళ్ళ బ్రెయిన్ పైన. దీన్ని ఎలా ఓవర్కమ్ చేయొచ్చు మేడం? నమస్తే అండి, నా పేరు ప్రసన్న, నేను ఎంఎస్సి యోగా థెరపిస్ట్. సో ఏంటంటే కీర్తి గారు, ఫర్ ఎగ్జాంపుల్ మీరు గురుకుల చూసారా? గురుకుల పాఠశాలలో కానీ గురుకుల రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో కానీ మీరు వినే ఉంటారా? అవునండి. సో అక్కడ పిల్లలు ఎలా ఉంటారు తెలుసా మీకు? వాళ్ళ లైఫ్ అంతా యోగా మెడిటేషన్ చదువు. ఫస్ట్ యోగా మెడిటేషన్ చదువు. గురుకులలో 500 members ఉంటే 500 members పాస్ అవుతారు. అంటే అట్లనే ఐఎమ్ నాట్ కంపారిజన్ దట్, ఎందుకు వస్తుంది ప్రాబ్లం అని నేను చెప్తున్నాను మీకు. సో వాళ్ళు ఏంటంటే పొద్దున లేవగానే, అంటే ఒక సంస్థ నడిపించే అతను ఎలా, ఐఎమ్ సారీ టు సే దట్ ఆల్ ఎడ్యుకేషన్ సొసైటీ వాళ్ళకి, అంటే ఒక చదువునే కాదండి ఇంపాక్ట్. అక్కడ ఏం చేయాలంటే ఒక 10 minutes ఒక యోగా, ఒక 15 minutes ప్రాణాయామ, ఒక 15 minutes మెడిటేషన్, అలా చెప్పి చదువు పైన కాన్సన్ట్రేట్ చేయాలి. నేను ఎందుకు చెప్తున్నాను? నేను చదివింది గురుకులలో అండి. నేను చదివింది సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో చదువుకున్నా. నేను డిగ్రీ వరకు బీటెక్ అంతా అక్కడే జరిగింది నాది. సో నేను ఆ లైఫ్ స్టైల్ నేను అలా చేశాను కాబట్టి ఈరోజు నేను ఒక మంచి స్టేటస్లో ఉన్నాను. కానీ ఏంటంటే సార్, ఏ సంస్థలో అయినా సరే యోగా మెడిటేషన్ ఫిజికల్ యాక్టివిటీ ఇచ్చిన తర్వాత వాళ్ళకి చదువు పైన ఫోకస్ చేసినట్టయితే చాలా తొందరగా వాళ్ళు క్యాచ్అప్ చేయగలరు. సో అది అన్నమాట మెయిన్ ప్రాబ్లం. వితౌట్ ఫిజికల్ యాక్టివిటీ, వితౌట్ ఎనీథింగ్, వాళ్ళు చదువు అని చెప్తే చదవలేడండి. నేను చెప్తున్నాను వినండి, వాడు చదవలేడు. అదే మీరు ఒక 10 నిమిషాల్లో ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ, బాడీ మూవ్మెంట్, లేకపోతే ఒక ప్రాణాయామం, లేకపోతే మెడిటేషన్ చేసి చూడండి. ఏ ఎడ్యుకేషన్ సొసైటీ వాళ్ళైనా సరే చూడండి, వాడు ఖచ్చితంగా ఫస్ట్ ర్యాంక్ కొడతాడు. ఇప్పుడు మార్నింగ్ నిద్ర లేవగానే వాడు బుక్ పట్టుకొని కూర్చుంటాడు, ఒక తూగుతుంటాడు చదువుతుంటాడు. వాడికి ఏం బుర్రకెక్కుతుందండి? అసలు బేసిక్ థింగ్ నేర్పించాలండి పిల్లలకి. నేను అదే చెప్తాను. నాకు ఒకసారి ఫ్రస్ట్రేషన్ వస్తుంది, కొంతమంది పేరెంట్స్ ఉన్నారు, చదువురా బాబు ఎలా చదువుతాడండి వాడు? ఇక్కడ ఒక డౌట్ అండి, ఈ ఎగ్జామ్స్ ప్యాటర్న్ కనుక మనం అబ్జర్వ్ చేసినట్టయితే జ్ఞాపక శక్తి అనేది చాలా ఇంపార్టెంట్. చదవడం ఇంపార్టెంట్ కాదు. 4 గంటలు లేచి చదవడం అంటే వాడికి ఇంట్రెస్ట్ లేకుండా పక్కోడు లేపుతానని లేచి చదువుతాడు. కానీ చదివింది గుర్తుంచుకోవడం అనేది చాలా పెద్ద కాన్సెప్ట్. అసలు ఎలా చేయొచ్చు అండి ఇది? నేను ఒక మాట చెప్తానా, జస్ట్ ఒక చిన్న మాట చెప్తాను. మీరు కెమెరా ఫీల్డ్ లో ఉన్నారు కాబట్టి పెద్ద పెద్దోళ్ళతో పరిచయాలు ఉంటాయి మీకు ఆల్రెడీ. మనము ఒక సెలబ్రిటీని చూసుకున్నట్టయితే, పెద్ద పెద్ద సెలబ్రిటీస్ వాళ్ళు చదువు తక్కువ,
చదువు తక్కువ అయ్యి కూడా పెద్ద పెద్ద సెలబ్రిటీస్ అయి ఉంటారు. ఎందుకైనారో ఒక మాట చెప్తాను మన ఇద్దరుగా. వాళ్ళు పొద్దున లేచి ఖచ్చితంగా ఫిజికల్ యాక్టివిటీ చేస్తారు, ఫుడ్ తక్కువ తింటారు, అదే విధంగా యోగా పైన ధ్యాస పెడతారు, బాడీ మూమెంట్ కదలిక ఇస్తారు. ఇవన్నీ చేయడం వల్ల వాళ్ళు 55-60 వచ్చినా కూడా దే విల్ ఫిట్ వెరీ స్ట్రాంగ్ కదా. కానీ ఇది ఇంకా క్వశ్చన్ అడిగారు కదా మీరు, ఎందుకు జ్ఞాపక శక్తి తక్కువ ఉంటుంది. నేను ఒక మాట చెప్తాను, బాడీ మూమెంట్ కరెక్ట్ గా కదలిక లేకోకుండా నువ్వు పోయి కూర్చొని చదువుకోరా, 1-2 గంటలు చదువుకున్నా కూడా వాడికి మైండ్కి ఎక్కదు. అదే నువ్వు మంచిగా బాడీ మూమెంటో లేకపోతే ఒక జాగింగో లేకపోతే ఒక రన్నింగో లేకపోతే ఒక యోగానో ప్రాణాయామో మెడిటేషన్ చేసి చూడు, వాడికి మళ్ళీ చదివింది మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంది. అంత అంత బాడీ మైండ్ సెట్ అదండి. మనం ఫిజికల్ గా కరెక్ట్ గా ఉంటేనే ఏదైనా మనం చేయగలమండి. ఫిజికల్ గా అన్హెల్తీ లైఫ్ స్టైల్లో ఉంటే మీరు ఎంత చదివినా ఎంత డబ్బు పెట్టినా కూడా అది వెనక్కి రాదు. అది కంపల్సరీ. కానీ మనం ఫిజికల్ గా మెంటల్ గా మన బ్రెయిన్ షార్ప్ ఉండాలంటే మాత్రము ఖచ్చితంగా ఫిజికల్ యాక్టివిటీ మస్ట్ అండ్ షుడ్ నవడేస్. ఎందుకు నవడేస్? ముందు మీరు పూర్వీక కాలంలో చూసారా, రైతులు పని చేసి వాళ్ళ పిల్లలు కూడా పనులు చేసేవాళ్ళు, బాగా చేసేవాళ్ళు, పనులు చేసేవాళ్ళు. అప్పట్లో కొంచెం అవేర్నెస్, చదువు అవేర్నెస్ లేదు కాబట్టి వాళ్ళు అలా అయిపోయారు. కానీ మనకి అన్ని ఉన్నాయి ఇప్పుడు, కానీ ఫిజికల్ యాక్టివిటీ లేదు. అప్పుడు ఫిజికల్ యాక్టివిటీ ఉంది, ఇప్పుడు లేదు. అందుకే వాళ్ళు లైఫ్ స్టైల్ 70-80 ఇయర్స్ బ్రతకగలిగారు. రీసెంట్ గా ఎన్ని చావులండి, 50 ఇయర్స్ 55-60 ఇయర్స్ కి చచ్చిపోతున్నారు జనాలు. ఐఎమ్ సారీ టు సే దట్. కానీ ఎందుకు? అవేర్నెస్ లేదు. చదువు 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 కాదు, మనకు చదువుతో పాటు మనిషికి మూమెంట్ కూడా చాలా ఇంపార్టెంట్. నేను ఏదో మెట్లు ఎక్కుతున్నాను మెట్లు దిగుతున్నా అది కాదు మూమెంట్ అంటే. ఎవ్రీథింగ్ బాడీ ఇంటర్నల్ గా మూమెంట్ అవ్వాలి. ఎవ్రీ నర్వ్ అండ్ ఎవ్రీ ఇంటర్నల్ గా మజిల్స్ కదలాలి. ఎవ్రీ మూమెంట్ ఇంటర్నల్ ఆర్గాన్స్ బ్లడ్ సర్క్యులేషన్ అవ్వాలి. అప్పుడే వాడు కరెక్ట్ గా చదవగలడు. నేను రెగ్యులర్ గా చూసేది ఏంటంటే మేడం, ఈ మానసిక ఒత్తిడి తట్టుకోలేక చనిపోయిన వాళ్ళని అదేనండి చెప్తున్నాను, అదే చెప్తున్నా. ఎప్పుడండి పిల్లల్ని చదువు చదువు వాడికి నువ్వు చదువు అని చెప్పేసి వెళ్ళిపోతావు. వాడు చదువుతున్నాడా లేకపోతే ఫోన్ చూస్తున్నాడా లేకపోతే ఏం చేస్తున్నాడా ఏం తెలుస్తుందండి పిల్లలకి. నేనైతే అండి, నేను కూడా 2 పిల్లలకి తల్లినండి. నేను కూడా నా పిల్లల్ని చదువు అని చెప్పను. వాడు చదువుతాడు. ఎప్పుడు చదువుతాడు? నువ్వు ఫిజికల్ గా ఫిట్ గా తయారు చేసి నా బాబుని లేపుతాను 10 గంటలకు, 10 ఇయర్స్ బాబు, నా బాబు నాతో పాటు యోగా చేస్తాడు వాడు. సో నాతో పాటు వాడికి ఇప్పుడు కూడా ఆమ్దం తాపిస్తా. ఎందుకు? కొన్ని టిప్స్ మెయింటైన్ చేయాలి ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్, ఫాదర్ మదర్. కష్టం అండి, నేను చెప్తున్నాను కదా, చాలా కష్టం. రైట్ మేడం. ఇక్కడ ఏంటంటే హెల్త్ టిప్స్ అంటున్నారు కదా, ఇక్కడ 2 యాక్సెప్ట్స్ ఉంటాయండి. ఒకటి ఏంటంటే ఈ పోలీస్ కానిస్టేబుల్స్ కి ఎస్ఐలకు ప్రిపేర్ అయ్యే వాళ్ళకి శారీరక దృఢత్వం అనేది అవసరం. దీనికి వీళ్ళు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి? ఎందుకంటే వీళ్ళకి 100 మీటర్స్ ఉంటుంది, 5 కిలోమీటర్స్ ఉంటుంది, అలాగే లాంగ్ జంప్ ఉంటుంది. గుడ్ క్వశ్చన్, అది చాలా చాలా మంచి క్వశ్చన్. నేను ఏం చెప్తానంటే, బాడీ లైట్గా ఉంటేనే కదా మనం రన్ చేయగలము. అప్పుడు మీరు పూర్వకాలంలో ఏం చేసేవాళ్ళు, నేను ఏ టాపిక్ తీసుకున్న పూర్వకాలం గురించే చెప్తున్నా నేను. అంటే ఎందుకు చెప్తున్నానంటే, మా నానమ్మ అమ్మమ్మ వాళ్ళు నేను స్కూల్ నుంచి పోయి రాగానే రొట్టె చేసి పెట్టేవాళ్ళు. రొట్టె అదే తిని పడుకోవాలి నేను. మళ్ళీ అన్నం ఉండదు. ఎందుకు? మళ్ళీ పొద్దున లేసి మళ్ళీ 4 o'clock లేసి మళ్ళీ నడు ట్యూషన్కి పో, వెళ్ళి ఆటోమేటిక్గా వెనక్కి వచ్చేసేది. నేను మళ్ళీ ఇంకొక మాట చెప్తాను, నేను 10th ఫెయిల్. యాక్చువల్లీ 10th ఫెయిల్ అయినా కూడా ఇప్పటివరకు ఇంతవరకు వచ్చానంటే గ్రేట్ కదా. సో నేను ఎందుకంటే 10th ఫెయిలా డిగ్రీ ఫెయిలా కాదు, డిగ్రీ ఫెయిల్ అయినాడు కూడా ఐఏఎస్ ఐపీఎస్ అయిన వాళ్ళు ఉన్నారు. కానీ అక్కడ ఫుడ్ కాన్సెప్ట్ మెయిన్ ఇంపార్టెంట్. వాళ్ళు రొట్టె చేసి పెట్టి స్కూల్ నుంచి రాగానే రొట్టె చేసి పెట్టేవారు. ఇప్పుడు ఎవరు రొట్టె చేసి పెడుతున్నారు? ఎవరు రాగి జావ కాస్తున్నారు? ఎవరు సజ్జన్నం పెడుతున్నారు? ఎవరు ఇవన్నీ కొరన్నం పెడుతున్నారు? లేదు కదా. సో ఎందుకు ఇదే కాన్సెప్ట్ తెచ్చానంటే, మీరు ఒక్కసారి మీరే చూసుకోండి. రైస్ తినండి, రాగి జావనో లేకపోతే జొన్నన్నమో తినండి, బ్యాలెన్స్ చూసుకోండి. అన్నం తిన్నోడు అసలు స్టెప్స్ కూడా ఎక్కలేడు. అదే మీరు ఇది తినండి, జింకలాగా పరిగెత్తాడు. అదే నేను ఇదే చెప్తున్నా. ఇప్పుడు పోలీస్కి ఎవరైతే ప్రిపేర్ అవుతుంటారో వాళ్ళకి లైట్ గా ఉండాలి. పాపం కొంతమంది కాజు బాదము కిస్మిస్ ఏవేమో తినమంటారు. కొంతమంది పాపం డబ్బులు ఉంటాయి, కొంతమంది డబ్బులు ఉండవు. అవునా కదా. ఇప్పుడు పోయి 600-700 పోయి కొనాలంటే అదే 600-700 ఉంటే నాకు నెలంతా వస్తాయిరా బాబు, నెలంతా వస్తాయి, నాకు నెలంతా ఖర్చులు వస్తాయిరా బాబు అని అనుకునే పిల్లలు చాలా మంది ఉన్నారు కదా పాపము. వాళ్ళకి కాజు తిను, బాదం తిను, పిస్తా తిను అంటే వాళ్ళు ఎక్కడ
నుంచి తింటారు పాపము, ఎక్కడెక్కడ ఊరు నుంచి వచ్చి చదువుకుంటారు కదా. ఒక్కటే అండి, ఒక్క 30 రూపాయలు పెడితే రాగి జావ దొరుకుతుంది, ఒక్క 30-40 రూపాయలు పెడితే జొన్నలు దొరుకుతాయి. ఏం లే, సింపుల్, మిక్సీ పట్టుకోవాలా, మంచిగా రాగి నీళ్ళలో కలుపుకోవాలా, తాగేసాలా గుట్ట గుట్ట గుట్ట, అయిపోయి. రాత్రి సద్దన్నము మిగిలింది పడేస్తామా, నేను తింటాను మంచిగా మిర్చి. ఇంకా ఎలాంటి ఫుడ్ తీసుకోవచ్చు మేడం, ఎందుకంటే వీళ్ళు రన్నింగ్ లాంగ్ జంప్ చేస్తారు కదా, రాగి జావా వీళ్ళకు గాని, కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు, ఈ ఇష్యూస్ ఉంటాయి. ఎలాంటి ఫుడ్ తీసుకోవచ్చు? రాగి జావా కాల్షియం తెస్తుంది, విటమిన్ తెస్తుంది, ప్రోటీన్ తెస్తుంది. ఇట్స్ బెస్ట్ ఫుడ్ రాగి జావా. ఆ రాగి జావా తినడం వల్ల వాడికి మంచి యాక్టివ్ ఉంటాడు. మనిషికి ఏం కావాలి, యాక్టివ్ ఉంటే చాలు. వాడు యాక్టివ్ ఉండాలి, లైట్ గా ఉంటుంది బాడీ, మంచిగా పరిగెత్తాడు వాడు. దాంతో పాటు రాగి జావాతో పాటు కొంచెం మనం మధ్యాహ్నం పూట మనం అంటారు జొన్నలు జావా, అది మంచిగా కొంచెం మిక్సీ పట్టుకొని కచ్చాపచ్చ చేసేసుకొని అది ఉప్మా రవ్వ చేసుకుని ఏ కర్రీ వేసుకొని తిన్నా వాడికి ఆరోగ్యమే ఆరోగ్యం, మహా సూపర్ అది. ఇంకేం చేయాలా, దాంతో పాటు బటర్ మిల్క్లో కొంచెం జీరా పెప్పర్ వేసుకొని తాగినా కూడా అది సూపరే. కొంతమంది పాపము, కొంతమంది డైటీషియన్స్ ఏం చెప్తారు, బొప్పాయి తినండి, ఫ్రూట్స్ తినండి, అది తినండి. 1 కేజీ బొప్పాయి తీసుకొని 70-80 రూపాయలు అవుతుంది, వాడు కొనలేడు పాపం వాడు పిల్లగాడు. సో కాబట్టి ఏం చెప్తానండి, ఈ మిల్లెట్స్ అనేది చాలా తక్కువ కాస్ట్లీ ఉంటుంది, వాడు పెట్టగలడు పిల్లగాడు. అది పెట్టుకొని మంచిగా మార్నింగ్ మధ్యాహ్నం, ఎవరైతే ఒక 30 days 60 days 90 days ఇట్లా రన్నింగ్ వెళ్తారు కదా క్యాంప్కి, వాళ్ళకి ఇది మంచి ఫుడ్. మంచిగా అమ్మతో చేపించుకొని ఇంటికి అక్కడ వెళ్తారు కదా క్యాంపులకు వెళ్ళినప్పుడు, ఇది తినాలి. ఇది రైస్ కొంచెం తక్కువ చేసేసుకొని ఇలాంటివి బాగా ఫాలో అయితే చాలా మంచిదండి. వాడు ఖచ్చితంగా వాడు సెలెక్ట్ చేసుకుని వస్తాడు. మా స్టూడెంట్స్ కోసం మిమ్మల్ని ఒక ఫేవర్ అడుగుదాం. తప్పకుండా. వీళ్ళు ఎప్పుడో పాపం 4-5కి చదవడం స్టార్ట్ చేసి ఈ ఫిజికల్ యాక్టివిటీస్తో పాటు ఎప్పుడో మిడ్ నైట్ వరకు వీళ్ళు చదువుతూనే ఉంటారు. ఒక మంచి డైట్ చెప్పండి, అంటే హెల్దీగా లేచి హెల్దీగా తింటూ హెల్దీగా చదువుకొని మంచిగా సక్సెస్ ట్రాక్లో ఎక్కడ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ పిల్లలు ఉన్నారు కదా, ఎవరైతే ఐఏఎస్ డైలీ రొటీన్ చెప్పండి, అంటే మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఇది తినండి. ఇప్పుడు ఐఏఎస్ ప్రిపేర్ అయ్యే వాళ్ళ గురించే కదా మీరు డిస్కస్ చేస్తున్నారు. యూపీఎస్ కానీ, ఐఏఎస్ కానీ, ఆర్ఆర్బి కానీ, ఎన్ని ఎగ్జామ్ పిల్లలు ఫస్ట్ ఏం చేయాలా, ఎవరు రూమ్లలో వాళ్ళు ఉంటారు కదా, పొద్దున లేచిన తర్వాత మంచిగా ఒక గ్లాస్ ఆఫ్ వాటర్, హాట్ వాటర్ తీసుకున్నట్టయితే వాళ్ళ థ్రోట్ మంచిగా శుద్ధి అయితే, స్టమక్ శుద్ధి అయిపోతుంది. ఆఫ్టర్ ఫస్ట్ వేకప్, ఇలాంటి పిల్లల కోసం నేను చెప్పేది ఏంటంటే, వాళ్ళు ఇవ్వగానే ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి. అది కొంతమంది అలవాటు ఉండదు, ఖచ్చితంగా తీసుకోవాలా. తీసుకుంటేనే వాళ్ళ మైండ్ కూడా యాక్టివ్ ఉంటుంది, లోపల హీట్ ఫామ్ అవుతుంది కదా, లోపల హీట్ వెళ్తుంది కదా, అలా వెళ్ళడం వల్ల ఏంటంటే హాయిగా యాక్టివ్ అవుతుంది, అన్ని మసిల్స్ అన్ని యాక్టివ్ అయిపోతాయి అనమాట. ఇంకొక చిన్న టిప్ చెప్తాను నేను, ఒక్కొక్క సిప్ తాగుతారు కదా, ఇట్లా గొంతు పైకి ఎత్తాలి, ఇలా ఎత్తితే ఏమవుతుంది, హీట్ ఫామ్ అవుతుంది లోపలికి ఇలా వెళ్తుంటుంది హీట్. నేను అనుభవిస్తాను కాబట్టి నాకు తెలుస్తుంది, చాలా బాగుంటది, ఆ ఫీల్ వేరేగా ఉంటది. కొంచెం మన హెల్త్ గురించి ఒక 20 minutes 30 minutes కేటాయించాల. తర్వాత మీ ఇష్టం ఏమైనా చేసుకోండి. అలా చేసుకొని మంచి ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తీసేసుకొని వాళ్ళ పర్సనల్ అన్ని చేసేసుకున్న తర్వాత, ఇప్పుడు హాస్టల్లే కదండి, వాళ్ళు చాలా మంది పిల్లలు హాస్టల్లోనే ఉంటారు, హాస్టల్లో డబ్బులు కట్టుకుంటా ఉంటారు. ఏదో కొంచెం వాళ్ళకి ఏం చేయాలంటే, నా సజెషన్ అయితే ఏంటంటే, వీళ్ళు కొంత చదువుకున్న పిల్లలు కాబట్టి, ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ ఇంతకుముందు పోలీస్ ట్రైనింగ్ పోయిన వాళ్ళు కొంచెం గట్టిగా ఉంటారు, రాగి జావాలు ఇవంతా తినగలుగుతారు. కాబట్టి నేనేం చెప్తానంటే, మార్నింగ్ టైంలో కొంచెం ఒక బౌల్ ఆఫ్ ఫ్రూట్స్ తీసుకుంటే మంచిది. ఎందుకు మంచిది అంటే, ఇక్కడ ఏమంటానంటే, ఎక్కువ తింటే బాడీ అంతా వెయిట్ ఉంటుంది, తక్కువ క్వాంటిటీ తినాలా, మనిషి అనేది యాక్టివ్ గా ఉండాలా కదా. తక్కువ తింటే వాడు ఏం చేస్తాడు అంటే, ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ ప్రోటీన్ ఫుడ్ తింటున్నాము, ప్రోటీన్ అండ్ హై ఫైబర్ తింటున్నాం. దీనివల్ల ఏమవుతుంది, టమ్మీ ఫుల్గా ఉంటుంది, బాడీ లైట్గా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏం చాలా మార్నింగ్ ఒక ఫ్రూట్ ఆఫ్ వెజిటబుల్ తీసుకోవచ్చు, హ్యాపీ. ఇంక అంతే, చూడదు, ఇంకా ఏం తినకూడదు. వాళ్ళు తింటే ఏమవుతుంది, మళ్ళీ నిద్ర వస్తుంది, నిద్ర ఏమైతే క్లాస్ డిస్టర్బెన్స్ అవుతుంది, అవునా కదా. సో ఇవన్నీ సింపుల్ టెక్నిక్స్ అనమాట. అది అయిపోయిందా, బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, అంత కథం. ఇంకా వాడు ఇంకేం తినకూడదు పిల్లగాడు. మధ్యాహ్నం లంచ్ ఇంకా హాస్టల్లో పెట్టిందే తినాలి, తప్పదు. అక్కడ ఇంకా హాస్టల్లో పెట్టింది తిని వాడు చదువుకోవాలా. మళ్ళీ సాయంత్రం ఏం చేయాలా, క్వాంటిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అక్కడ ఏం చేయాలా, మనం ఏం చేస్తాం ఇండియన్స్, ఇంత రైస్ వేసుకుంటాం, అంత కర్రీ వేసుకుంటాం, అవునా కదా. కానీ ఇక్కడ ఏంటి, మీరు అబ్జర్వ్ చేశారు, యూకేలో యుఎస్ లో కర్రీ క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది, రైస్ ఇంత. అంటే ఇక్కడ ఏం చెప్తారు తెలుసా, వాటర్ ని అన్నం లాగా తినాలా,
అర్థమవుతుందా? అన్నంని వాటర్ లాగా రివర్స్ అన్నమాట. అలా చేసుకుంటే మనిషి ఎందుకు వస్తుంది, రోగాలు ఎందుకు వస్తాయి, మైండ్ కాన్సెప్ట్ ఎందుకు దెబ్బతింటది, అంత పర్ఫెక్ట్. ఓన్లీ అండి ఫుడ్ వాటర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఎవ్రీబడి. చదువుకున్నోడికైనా చదువులేనోడికైనా బయట ఎక్కడైనా సరే ఏ వాళ్ళకైనా సరే ఎంత పెద్ద ఐపీఎస్ కలెక్టర్కైనా ఫుడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అందుకని ఇక్కడ రివర్స్ అన్నమాట. సో అలా చేసుకొని వాడు ఇక్కడ ఏం చేయాలి, రైస్ క్వాంటిటీ తక్కువ పెట్టుకొని కర్రీ క్వాంటిటీ ఎక్కువ పెట్టుకొని తిని కథం అక్కడ మనకు ఒక 100 క్యాలరీస్ వచ్చేస్తాయి. దట్స్ ఇట్ అండ్ ఆఫ్ మనిషికి. సో అదైపోయింది. ఎందుకు కర్రీ క్వాంటిటీ ఎక్కువ తీసుకుంటున్నాం కదా మనము, దట్ ఈస్ అ వెరీ గుడ్ ఫైబర్, అండర్స్టాండ్. సో అదైపోయింది, లంచ్ అయిపోయింది. నీళ్ళ క్వాంటిటీ ఎక్కువ తీసుకుంటూ ఉండాలి మనిషి. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మజ్జిగ దొరికిందంటే బాటిల్లో పోసుకొని వెళ్ళిపోవాలి క్లాస్కి. మజ్జిగ తాగు మంచిగా. బటర్ మిల్క్ ఇస్ వెరీ గుడ్ ఫర్ హెల్త్ ఎవ్రీబడి. ఎవరు తాగుతున్నారు బటర్ మిల్క్? అవునా కదా? పెరగన్నం తింటున్నారు. పెరగన్నం టూ డేంజర్ అబ్బా చాలా. ఎందుకంటే దాంట్లో హై క్యాలరీస్ ఉంటుంది. అది ఇంత పెరుగు తీసుకొని పల్చగా మజ్జిగ చేసుకో, పొట్ట టమ్మీ అంత ఫుల్గా ఉంటుంది, హ్యాపీగా. యూరిన్ కూడా చక్కగా పోతుంది. అంత కొంతమందికి పిల్లలకి పచ్చగా వస్తుంటుంది యూరిన్, దాని చాలా ఇంపాక్ట్. అది మీరు బటర్ మిల్క్ బాటిల్లో పోసుకొని పోండి మంచిగా ఇట్లా చేసుకొని హ్యాపీ. బటర్ మిల్క్తో ఎంత ఆరోగ్యం, ఎంత అమోహమో, చాలా బాగుంటుంది. మీ క్లాస్లో కూర్చున్న బదులు ఆ వాటర్ తాగే బదులు ఈ బటర్ మిల్క్ తాగండి హ్యాపీగా. మీకు ఆకలే అవ్వదు. మధ్యాహ్నం ఇంత రైస్ తిన్నారు, కర్రీ క్వాంటిటీ పెంచుకున్నారు, సూపర్. అక్కడ నుంచి బటర్ మిల్క్ తీసుకొని వెళ్ళిపోండి క్లాస్కి. వాటర్ తాగే బదులు బటర్ మిల్క్ తాగండి హ్యాపీ. సో అంతే. ఇంక ఈవినింగ్ అంటారా, యాజ్ యూజువల్ మళ్ళీ రైసే ఉంటుంది వాళ్ళకి పాపం పిల్లలకి. ఇంక నేనేం చెప్తానంటే హాస్టల్లో పిల్లలకి మనం ఏం ఆప్షన్స్ ఇవ్వలేం. అంటే ఇంకా మా డైట్ ప్రకారం అయితే మేము ఫ్రూట్స్ తిన్నామని చెప్తాము. ఇక్కడ హాస్టల్లో అంటే ఫ్రూట్స్ తింటే ఎందుకంటే వాళ్ళకి స్లీప్ అనేది రాదన్నమాట. అదే రైస్ తిని చూడండి నిద్ర వచ్చేస్తుంది. రైస్ తింటే మాత్రం నిద్ర వస్తుందండి. ఇప్పుడు కొంతమంది చాలా మంది అడుగుతారు, మేడం మీరు 3:40కి ఎలా లేస్తారు అని. నేను తినను కదా రాత్రిపూట్ల, అందుకే లేస్తాను. సో రైస్ అనేది చాలా తక్కువ పెడితేనే వాడు ఖచ్చితంగా లేస్తాడు పాపం. వాడు లేచి కూర్చొని చదవగలుగుతాడు కూడా. అదే రైస్ తినండి వాడు బుక్ పట్టుకొని నిద్రపోయి తూగుతూ నిద్రపోతుంటాడు వాడు. కాబట్టి తక్కువ తినండి, ఎక్కువ యాక్టివ్గా ఉండండి, ఇలా ఫాలో అవ్వాలి డైట్, అంతే. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఈ ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా మా అందరు పిల్లలు చాలా 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 చేంజ్ అవ్వాలి.